నిర్వహిస్తూ చేస్తున్నాను. స్వామివారు విహరించటానికి వీలుగా ఒక కొలను, ఒక హ్రదము, ఒక నీటి కొలను, ఒక సరస్సు ఏర్పరిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈయన అనుకున్నాడు. ఈ విశ్వక్సేనుడు అనుకొని మరి వైష్ణవ యొక్క మన మహావిష్ణువు యొక్క తేజస్సుతోటి ఉద్భవించాడు కావున ఆ మహావిష్ణువు యొక్క ఆయుధాలన్నీ కూడా ఈయన దగ్గర ఉన్నాయి. మహావిష్ణువే అలాగ వచ్చాడు కాబట్టి ఆ ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. ఆ మహానుభావుడు విశ్వక్సేనుడి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాయుధంతో ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒక కొలనులాగా త్రవ్వటం ప్రారంభించి ఒక కొలనును, ఒక చెరువును, ఒక సరస్సును తయారు చేశాడు. ఒక హ్రదాన్ని తయారు చేసి మరి పరమాత్మకు చూపించాలి, పరమేశ్వరుడు చూపించాలి, ఆ పరమేశ్వరుడు సంతోషపడాలి హ్రదాన్ని చూసి, ఈ కొలని సరస్సును చూసి అనుకున్నటువంటి వాడై ఒకసారి మనస్సులో ప్రార్థన చేశాడు పరమేశ్వరుని గురించి. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పటి కొలను తన చక్రంతో తవ్వాడండి. తన చక్రంతో మణికర్ణికా ఘాట్ అనేటటువంటిది ఏర్పడిన తర్వాతనే గంగా నది స్వర్గలోకం నుండి భూలోకానికి వచ్చింది. మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఎప్పటిది కాశీక్షేత్రమో, ఎన్నాళ్ళది కాశీక్షేత్రము, ఎప్పటి నుంచి ఎప్పుడో హరిశ్చంద్ర భూపతి దగ్గర నుంచి, హరిశ్చంద్ర భూపతి వచ్చేటప్పటికే ఉన్నది కాశీక్షేత్రం. అసలు భూమి ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టింది, భూమండలం ఏర్పడింది అని చెప్పుకోవటం అప్పుడే ఈ కాశీక్షేత్రం కూడా ఏర్పడింది. అందుకనే కాశీకి ప్రళయం లేదు, ఏమీ లేదు, ఏ విధమైనటువంటి భౌగోళికమైనటువంటి ఆపదలు కానీ, ప్రమాదాలు కానీ, కష్టాలు కానీ ఏమీ ఉండవు కాశీక్షేత్రానికి. మొన్న మనకు వచ్చినటువంటి కరోనా కూడా కాశీలో అంతగా లేదు. కాశీక్షేత్రం నుంచి చాలామంది వచ్చారు. వచ్చేటప్పుడు చాలా ఆనందంతో వచ్చారు. వాళ్ళందరూ మధ్యలో వచ్చింది వాళ్ళకి. కాబట్టి కాశీక్షేత్రానికి ఎప్పుడూ ఉత్తరాయణం, సదా ఉత్తరాయణం చేస్తూ, ఎప్పుడు కూడా సదా కృతయుగం చేస్తూ, ఎప్పుడు కూడా కృతయుగమే కాశీలో. అట్లాగా ఈ మణికర్ణిక, ఈ పిల్లవాడు ఏం చేశాడు, విశ్వక్సేనుడు తన దగ్గర ఉండేటటువంటి చక్రంతో అదంతా కూడా తవ్వాడు. ఒక ప్రదేశాన్ని తవ్వి ఎవరి కోసం, పరమేశ్వరునకు లీలా విహారం కోసం ఒక హ్రదాన్ని తవ్వుతాను నేను, ఒక నీటి కొలనును ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి తన చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రంతో త్రవ్వాడట. త్రవ్వి ఆ ప్రత్యక్ష స్వామివారిని పిలిచాడు, ప్రార్థన చేశాడు. చేసేటప్పటికీ మహేశ్వరుడు, శంకరుడు, ఉమాపతి, విశ్వనాథుడు ఆయన ప్రత్యక్షమై ఏమిటి పని, ఏమిటయ్యా, ఎందుకు పిలిచావంటే, స్వామి మీకోసం నేను ఒక కొలను ఏర్పాటు చేశాను, ఈ కొలను చూడవలసింది మీరు, ఈ సరస్సును చూడండి అని చెప్పేసి ఆ సరస్సు అంతా కూడా ఎంతో సుందరమైనటువంటి ఆ సరస్సును, ఆ నీటి యొక్క ఆ సరస్సును చూపించేటప్పటికీ ఇందూతంసుడు కాశికాపతి విశ్వేశ్వరుండు ప్రత్యక్షమైనాడు. కందర్పారి ముకుంద నిర్మిత మహాకాసారముంజూచి, ఆ మహాకాసారని కందర్పారి ముకుంద నిర్మిత మహాకాసారముంజూచి ఆనందం పొంది ఆనందపడ్డాడు. చూశాడు ఆ సరస్సును చూసి, ఎంత బాగా తవ్వావు, ఎంత బాగా ఏర్పరిచావు ఈ సరస్సును. కాసారముంజూచి ఆనందం పొంది వృషధ్వజుండు బహుమానశ్లాఘ గావించే, వృషధ్వజుండు బహుమానశ్లాఘ గావించే, చాలా బాగా చేశావు, మంచి కాసారాన్ని నిర్మించావు అని చెప్పేసి ఒక్కసారి తాం అమందానందోళిత మౌళి అయినబడి శిరోమాల్యావళుల్ మ్రోగగాన్, ఒకసారి ఆ ఆనందంతో తల గట్టిగా ఊపాడు. ఎందుకంటే బోళాశంకరుడు ఆయనకి చిన్నది ఏదైనా ఇచ్చినా కానీ సంతోషపడేటటువంటి మహానుభావుడు. చాలా బాగుంది, చాలా భేష్ అని తల గట్టిగా తిప్పేటప్పటికీ ఆయనకు ఉండేటటువంటి ఆ కర్ణికలు, మణికర్ణిక ఉన్నది ఆయన చెవులకి, ఆ కర్ణభూషణము అది వచ్చి ఆ కాసారంలో పడిపోయింది. ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘ పరంపరలను నరింపన్ త్రినయనుని దక్షిణ శృతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున బడెన్. ఆయన తల ఊపి తల పంకించి ఈయన్ని మెచ్చుకుంటూ ఉంటే ఆ దక్షిణ శృతి కుడి చెవు యొక్క ఆ మణిభూషణం కాస్త ఆ కాసారంలో పడిపోయింది. కాసారంలో పడిపోయేటప్పటికీ మహావిష్ణువు అన్నాడు, స్వామి తీయమంటారా దాన్ని అంటే, వద్దయ్యా అది ఇక్కడే ఉంచు అని చెప్పేసి అప్పటి నుంచి స్వదీయ
స్వదీయస్యాస్య తపసో మహాచయం దర్శనాత్యన్మాయాందోళిత మౌళి అహిశ్రవణభూషణ అహిశ్రవణభూషణ దాంట్లో పడిపోయింది. పరమేశ్వరుడు కూడా చాలా సంతోషపడ్డాడు. ఏం పర్వాలేదు, దాంట్లో ఉండనివ్వు, ఏం కాదు అన్నాడు. ఆ సరస్సును మెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వచ్చి ఆ సరస్సులో స్వామివారు మరి అక్కడ ఉండేటటువంటి స్నాన సంధ్యాదులన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారు. అందుకని పరమేశ్వరుని యొక్క మణికర్ణిక కుడి చెవికి ఉండేటటువంటి మణిభూషణము ఏదైతే ఉందో దాంట్లో పడింది కాబట్టి చక్ర పుష్కరిణీ తీర్థాం పురాఖ్యాతమిదం శుభం, ఈ విధమైనటువంటి చరిత్ర ఏర్పడింది అక్కడ మణికర్ణిక ఘట్టానికి. ఇది ఏర్పడింది. మణికర్ణిక అనేటటువంటిది విశ్వక్సేనుడు ఆ సరస్సును త్రవ్వడం, మణికర్ణిక దాంట్లో పడటం, దానికి మణికర్ణికా ఘట్టము అనేటటువంటి మణికర్ణికా కాసారము అనేటటువంటి పేరు రావటం జరిగిపోయింది. ఆ తరువాత గంగా నది భూమండలానికి వచ్చింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భూమి భూలోకంబునందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరి గంగా కూలంకష. అప్పుడు ఈ ఘట్టం జరిగిన తర్వాత ఎక్కడో ఉండేటటువంటి గంగానది ఎట్లాగా ఏర్పడింది? ముక్తాకుండలపాతేన తవాద్రితనయా ప్రియా తీర్థానాం పరమం తీర్థం ముక్తిక్షేత్రమిహాస్తు వై. సరే, పరమేశ్వరుడు చెప్పాడు, తీర్థానాం తీర్థం పరమోత్తమం, పరమ ఉత్తమమైనటువంటిది ఈ మణికర్ణిక.